టాలీవుడ్ లో స్టార్ హీరోస్ తమ ట్యాగ్ మార్చుకుంటున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు. అలా రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అయిపోయారు. మొన్నటికి మొన్న స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత తన ట్యాగ్ ను ఐకాన్ స్టార్ గా అప్డేట్ చేసుకున్నారు. ఇక RRR బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నిన్నటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా కొనసాగిన తారక్ దేవరా మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ట్యాగ్ ను సంపాదించుకున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తన ఇమేజ్ ట్యాగ్ ను అఫీషియల్ గా మార్చుకుని అనౌన్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ధృవ, రంగస్థలం సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న చరణ్ RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ రామ్ చరణ్ ని అభిమానించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఫ్యాన్స్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. అప్పటి వరకు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఇండియాను దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. అక్కడి దర్శకులు, నిర్మాణ సంస్థలు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపించాయి. దీంతో చరణ్ ను అందరూ మెగా పవర్ స్టార్ అనడం మానేశారు. ఆయన స్థాయి, క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరగడంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ పేరుతోనే పిలుస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే ట్యాగ్ ని రామ్ చరణ్ అఫీషియల్ గా తన సినిమాకి మార్చుకున్నాడు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న RC16 సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో రాబోతున్నాడు. తాజాగా జరిగిన RC16 పూజా కార్యక్రమాలకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలోనే రామ్ చరణ్ పేరును గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో ప్రెజెంట్ చేశారు. ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ ట్యాగ్ కన్నా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సరిగ్గా సూట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీ పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు AR రెహమాన్ పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ మూవీ రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకు అంతా కొత్తగా ఉండబోతోంది. కాగా కథకి అనుగుణంగా ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ తన ఆన్ స్క్రీన్ ఇమేజ్ ట్యాగ్స్ ను మార్చుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ ఇమేజ్ ట్యాగ్స్ కు తగ్గట్టుగానే సినిమా ఫలితాలు కూడా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటూ చరణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.